హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఇప్పుడు మనం భారతదేశ చరిత్ర క్రోనాలజీ గురించి తెలుసుకుందామండి. ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి. ఇప్పుడు ఇదేంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలాగా అయితే వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాం కదా! ఇప్పుడు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది నడుస్తుంది. సో, మీకు దానికి చాలా యూజ్ అవుతుంది. ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే ఛానల్‌లోకెళ్ళి చూడండి. ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. చాలా కీ పాయింట్స్ ఉన్నాయండి. చాలా పెద్దగా కూడా ఉంది. ఇయర్ టు ఇయర్ చాలా పర్టిక్యులర్‌గా మీరు కావాలనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఛానల్‌కి సంబంధించి అందరూ కూర్చొని పుస్తకాలు ముందేసుకొని చదవాలంటే కష్టం కదా! సో, వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే స్టూడెంట్స్ అయినా ఏ జర్నీలోనైనా అలా ఇయర్ బడ్స్ పెట్టుకొని వింటూ లేదా చదువుతూ ఉండొచ్చు. సో, అందుకని వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాం కదా! చూద్దాం వీడియో. ఫస్ట్ స్టార్టింగ్ క్రీస్తు పూర్వం 3200 టు 1550. హరప్పా సంస్కృతి. దీనినే సింధు లోయ నాగరికత అని కూడా అంటారు. ఈ నాగరికత అవశేషాలను మొహంజదారో, హరప్పా, ప్రస్తుతం ఇవి పాకిస్తాన్లో ఉన్నాయి. లోథాల్ గుజరాత్, కాలిబంగన్ రాజస్థాన్లలో కనుగొన్నారు. ఈ కాలానికి సంబంధించి ఇంతవరకు మొత్తం మీద 350కి పైగా ప్రాంతాలను కనుగొన్నారు. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500. భారతదేశంలోకి ఆర్యుల ఆగమనం. క్రీస్తు పూర్వం 1500 టు 1000. తొలి వేదకాలం ఋగ్వేదం. క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. మలి వేదకాలం క్రీస్తు పూర్వం 540. జననం 468. మరణం. వర్ధమాన మహావీర వైశాలి వద్ద కుండలో. జననం పాట్నా వద్ద పావాపురిలో నిర్యాణం. క్రీస్తు పూర్వం 563. జననం గౌతమ బుద్ధుని జననం లుంబిని నేపాల్లో. జ్ఞాన సముపార్జన బుద్ధగయ బీహార్. వారణాసి ఉత్తరప్రదేశ్ వద్ద సారనాథ్లో మొదటి ధర్మబోధ. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ వద్ద గల కాశీనగరంలో మహాపరినిర్యాణం. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 422 నుంచి 324. మగధలోని నందవంశం. క్రీస్తు పూర్వం 327 నుంచి 26. మూసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ దండయాత్ర. క్రీస్తు పూర్వం 324 లేదా 322 నుంచి 300 లేదా 298. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు. క్రీస్తు పూర్వం 305 లేదా 303. సెల్యూకస్ రాయబారి మొగస్తనీస్ భారతదేశ సందర్శనం. ఇండికా గ్రంథ రచన. క్రీస్తు పూర్వం 273 నుంచి 232. అశోకుడు క్రీస్తు పూర్వం 262, 61 కళింగ యుద్ధం. క్రీస్తు పూర్వం 232 నుంచి 185. అశోకుని వారసులు చిట్ట చివరి మౌర్యరాజు బృహద్రుధుడు, మౌర్య సేనాపతి పుష్యమిత్ర సంగుని చేతిలో వధ. క్రీస్తు పూర్వం 206. భారతదేశంపై గ్రీకుల దాడి. ఇవన్నీ కీ పాయింట్స్ అండి. మీరు ఇయర్ నోట్ చేసుకొని ఈ కంటెంట్ అనేది నోట్ చేసుకుంటే చరిత్ర గురించి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 58. విక్రమ వసంత్ ను ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ప్రారంభించాడు. క్రీస్తు శకం 78. కనిష్కుడు శక సంవత్సరాన్ని ప్రారంభించాడు. క్రీస్తు శకం 78 నుంచి 101. భారతదేశంలో కుషాణుల్లోకెల్లా అత్యంత పరాక్రమశాలి కనిష్కుడు.
కాశ్మీర్లో 4వ బుద్ధ మండలి సమావేశం ఇతని కాలంలోనే జరిగింది. బౌద్ధ మతం మహాయానం హీనయానంగా విడిపోయింది. క్రీస్తు శకం 320 నుంచి 540 గుప్తుల వంశం. 320 నుంచి 335 క్రీస్తు శకం మొదటి చంద్రగుప్తుడనే గుప్త వంశస్థాపన పాలన. క్రీస్తు శకం 35 నుంచి 380 వరకు సముద్రగుప్తుడు. క్రీస్తు శకం 380 నుంచి 412 రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు. చైనా యాత్రికుడు ఫాహియాన్ భారతదేశ పర్యటన. క్రీస్తు శకం 399 నుంచి 414. నెక్స్ట్ క్రీస్తు శకం 606 నుంచి 647 కనౌజ్ రాజు. హర్షవర్ధనుడు. హ్యాత్ సింగ్. భారతదేశం పర్యటన. క్రీస్తు శకం 629 నుంచి 645 క్రీస్తు పూర్వం 50 క్రీస్తు శకం 250 వరకు. దక్షిణ పదంలో శాతవాహన వంశం. క్రీస్తు శకం 80 నుంచి 104 వరకు. శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి పాలనాకాలం. క్రీస్తు శకం 170 నుంచి 199 శ్రీ యజ్ఞ శాతకర్ణి. క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు. తమిళ రాజ్యంలో సంగం యుగం. క్రీస్తు శకం 547 నుంచి 753 బాదామి చాళుక్యులు. క్రీస్తు శకం 543 నుంచి 567 ఒకటవ పులకేశి. ఇతనే చాళుక్య వంశ స్థాపకుడు. క్రీస్తు శకం 609 నుంచి 10 అక్కడి నుంచి 642 వరకు. రెండో పులకేశి చాళుక్య రాజుల్లో పరాక్రమశాలి. క్రీస్తు శకం 575 నుంచి 897 వరకు. కంచి పల్లవుల కంజీవరం 630 నుంచి 668 మొదటి నరసింహవర్మ. పల్లవ రాజుల్లో గొప్పవాడు. మహాబలిపురం మామల్లపురం పట్టణ నిర్మాత. క్రీస్తు శకం 624 నుంచి 1076 వరకు. వేంగి చాళుక్యులు లేదా తూర్పు దేశపు చాళుక్యులు. క్రీస్తు శకం 753 నుంచి 973 మాన్యఖేట రాష్ట్రకూటులు. సిర్కా 850 నుంచి 1267 తంజావూరు చోళులు 985 నుంచి 1014 వరకు. రాజరాజాది గ్రేట్ 1014 నుంచి 1044 వరకు. ఒకటో రాజేంద్ర 1018లో శ్రీలంకను జయించాడంటండి. ఒకటో రాజేంద్ర. 1021లో బెంగాల్పై దాడి. 1025లో కడారంపై దాడి. విజయం. సమత్ర వలయ. 1070 1120లో కులోత్తుంగ. 1 వేంగి చాళుక్యరాజ్య మరియు చోళ రాజ్యాల విలీనం. 717 నుంచి 712 అరబ్బులచే సింధు రాష్ట్ర ఆక్రమణ. 950 నుంచి 1203 వరకు. బుందేల్ఖండ్లో చందేలుల కాలం. 956 నుంచి 1192 వరకు. శాకంబరి చహమాన్లు. అజ్మీర్ రాజస్థాన్ లేదా చౌహాన్లు 1000 నుంచి 1027 వరకు. గజ్నీ మహమ్మద్ 16-17 సార్లు ఉత్తర భారతదేశంపై దాడి చేశాడు. 1001 హిందూ షాహీ రాజా జయపాల్ని ఓటమి. పరాభవంతో జయపాల ఆత్మాహుతి. 1019 కనౌజ్ మీద మహమ్మద్ దాడి. 1026 సోమనాథ్ దేవాలయంపై దాడి. 1175 నుంచి 1195 వరకు. మహమ్మద్ ఘోరీచే ఉత్తర భారతదేశ ఆక్రమణ. 1175 ముల్తాన్ స్వాధీనం. 1179 పెషావర్ స్వాధీనం. 1191 మొదటి తరైన్ యుద్ధం. పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో మహమ్మద్ ఘోరీ ఓటమి. 1192 క్రీస్తు శకం రెండవ తరైన్ యుద్ధం.
పృథ్వీరాజ్ చౌహాన్ని మహమ్మద్ ఘోరీ ఓడించి చంపేశాడు? 1194 చాంద్వార్ యుద్ధంలో. గహద్వాలా జయచంద్ర ఓటమి. 1204 నుంచి 1205 బెంగాల్పై దాడి. లక్ష్మణ్ సేన రాజు. నదియా నుంచి పరారీ. 1206 నుంచి 1526 క్రీస్తు శకం ఢిల్లీ సుల్తానులు పాలించారు. ఐబక్ వంశం క్రీస్తు శకం 1206 నుంచి 1290 వరకు. కుతుబుద్దీన్ ఐబక్ నేతృత్వంలో ఢిల్లీలో సుల్తానుల సామ్రాజ్య స్థాపన. నెక్స్ట్ ఖిల్జీలు ఉన్నారండి 1290 నుంచి 1296 వరకు. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.